ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనములో చివరి మాట. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా దుఃఖించుచున్న ప్రజలతో, మీరు దుఃఖపడకండి, దేవుని యందు మీరు ఆనందించుట వలన మీరు బలము పొందుతారు అని అంటున్నాడు. చాలాసార్లు అనేకుల వల్ల మనకు శ్రమలు, కష్టాలు సమీపించినప్పుడు కారణము లేకుండా మన శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు మన హృదయము దుఃఖముతో నిండుకుంటుంది. మనము వేదనతో చాలా కృంగిపోతూ ఉంటాం. అయితే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మీరు దుఃఖపడకుండా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుతారు అని అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము కూడా మనకు చెప్పే మాట మరలా అదే. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నది. ఎప్పుడు ప్రభునందు మనం ఆనందించాలంట. మనము కృంగిపోయి ఏడుస్తూ మనలను మనమే కృంగదీసుకుంటూ శోక సముద్రములో మనము మునిగిపోకుండా, ఎన్ని బాధలు వేదనలు కలిగిన ప్రభునందు మనము ఆనందించువారమై ఉండాలి. పౌలు శీలలు ఫిలిప్పు పట్టణములో మాసిదోనియా ప్రాంతంలో వారు సువార్తను ప్రకటించుచూ ఉండగా, దురాత్మ పట్టిన ఫుతోను దయ్యము పట్టినటువంటి ఒక చిన్నదానిని వారు బాగు చేసినారు. ఆ చిన్నది స్వస్థత నొందడము, ఆమె ద్వారా లాభము పొందుచున్న ఆమె యజమానులు ఇష్టపడక దైవజనులను బంధించి న్యాయాధిపతుల దగ్గరకు తీసుకుని వెళితే, వారు న్యాయమును విచారించకుండానే బెత్తములతో వారిని కొట్టి, కొరడాలతో వారిని కొట్టి చెరసాలలో వేయమని ఆజ్ఞాపించినారు. వారు కాళ్ళు చేతులకు సంకెళ్లను బిగించి, కాళ్లకు బొండలను బిగించి చెరసాలలో వేయగా, చెరసాలలో వారు తిన్న దెబ్బలకు, వారు పడిన వేదనకు వారు ఏడుస్తూ కూర్చోలేదు. కానీ వారు చెరసాలలో ప్రభువుని పాడి కీర్తించి ప్రభునందు వారు ఆనందించినారు. వారి ఆనందము, సంతోషమును దేవుని సన్నిధికి చేరింది గనుక దేవుడు వారికి అత్యధికమైన కృపను అనుగ్రహించి వారి యొక్క స్తుతులతో ఆ చెరసాల పునాదులు కదిలింపబడి చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. రక్షణ లేని అనేకులు రక్షింపబడ్డారు. ప్రభువునందు బలం పొందుట అనేటువంటిది ఎంత గొప్ప విషయమో ఇక్కడ మనము గ్రహించగలం. కనుక దేనిచేత నీవు కృంగిపోయి వేదన పడుతూ ఉన్నావు? దేనిచేత నీ మనస్సులో శోక సముద్రము నిండుకొని ఉన్నది? ప్రభువు ఈ దినము నీతో చెబుతున్నాడు, నీవు ప్రభునందు ఆనందించటం వలన మీరు బలము పొందిన వారై దేవుని యొక్క కృపకు పాత్రులై, మిమ్మలను చుట్టుకున్న ప్రతి సమస్య, వేదన, బాధ మిమ్మలను విడిచి వెళ్ళి, మీ వ్యాధి మీలో నుండి తొలగి నూతన బలమును, శక్తిని పొందిన వారై దేవునికి మహిమకరముగా మీరు జీవించడానికి అది మీకు మార్గమును చూపుతుంది. కనుక ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధుడా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు అన్నారు. నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీ యందు ఆనందించి నిన్ను గణపరిచే భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.